హాయ్ ఫ్రెండ్స్, గార్డెన్ అండ్ గార్డెన్కి స్వాగతం. ఈరోజు వీడియో కోవుల కోసం అండి. శ్రావణ శుక్రవారం సెకండ్ వారం ఈ కోవులకి వెళ్ళాను. ఈ బాల త్రిపుర కాలభైరవ పీఠం అండి ఇది. ఈ కోవుల్లోన ప్రతి ఒక్క దేవుడును, వినాయకుడు, కాలభైరవుడు, బాలా త్రిపుర సుందరి, ఆంజనేయ స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, ఇలాగా అన్ని కోవుళ్ళు తాలూకావి విగ్రహాలు అవి ఉండి చాలా బాగుంటుందండి. చాలా పెద్దది. నాగావళి నదికి దగ్గరలోన ప్రశాంతంగాను పీఠం కాబట్టి అన్ని పూజలు అవి అన్నీ బాగా జరుగుతాయి. గురువుగారు ఉంటారు. చూడండి, స్వర్ణ కర్షణ కాలభైరవ స్వామి విగ్రహం. ప్రతిదీ ఎంతో అందంగా దత్తాత్రేయ స్వామి, ఆంజనేయ స్వామి, ఇలాగా అన్నిన్ను ఇక్కడ ప్రతి సంవత్సరము శ్రావణ మాసంలో శుక్రవారం పూజలు జరుగుతాయండి. అంటే ప్రతిరోజు కుంకుమ పూజ జరుగుతుంది ఈ నెల రోజులను. ఇది గాజులతో చూసారా ఎలాగా అంత అందంగా డెకరేషన్ చేసిందో. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంకి ఇలాగ గాజులతో అమ్మవారిని చుట్టూ ఉన్న మొత్తం కోవుల లోపలంతాను ఇలా ఎంతో అందంగా డెకరేషన్ చేస్తారండి. పాత గాజులు తీసి వెళ్ళిన భక్తులకి ఆలికిన్ను ఈ శ్రావణ మాసంలో అందరికీ పంచుతారు. ఈ గాజులన్నీను ఈరంతా ఉంచుతారండి. ఇలాగే అందంగా డెకరేషన్ చేసి చాలా బాగుంటుంది. అసలు లైవ్లో చూస్తే మట్టుగా అంతా పెట్టి గాజులతో ఈ సంవత్సరం చేశారు. చూడండి ఎంత బాగుందో. అన్నీ మొత్తం లోపలంతా గాజులు, బయట పైన సీలింగ్ పైన అంతా చేశారండి. ఎన్ని రోజులు శ్రమపడి ఎంత అందంగా చేశారు చూడండి. అమ్మవారిని, అయ్యవారు, ఏదో సీలింగ్ కూడా ఇలాగా గాజులు కట్టల్లాగా పేర్చేసి చేశారండి. వాళ్ళంతా వచ్చి 1 వీక్ ఎంత టైము పడుతుంది అంతా డెకరేషన్ చేస్తారు. ప్రతి సంవత్సరం ఒక్కొక్క మోడల్గా చేస్తుంటారు. చాలా బాగా జరిగిందండి. అక్కడికి వెళ్ళాము, కుంకుమ దర్శనం అయింది, కుంకుమ పూజ చేసుకొని వచ్చాము. మీకు లేటుగాను అప్డేట్ అయింది. ఇది చాలా బాగుంది. పీఠకం కాబట్టి గురువుగారేమో అందరికీ ఆశీర్వదిస్తారు పూజ అనంతరం. చూసారు కదా ఫ్రెండ్స్. బాయ్, లైక్ అండ్ షేర్.